హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన సొంత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మన ఇస్రో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు నేనైతే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నోటిఫికేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి నెలకి 1,50,000 వరకు శాలరీ అయితే వస్తుందన్నమాట, అన్ని అలవన్సులు కలుపుకుంటే. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన జాబ్ లొకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్లో వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసే అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను చెప్తాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి మేలు, ఫిమేలు ఎవరైతే ఉన్నారో ఇస్రో డిపార్ట్మెంట్లో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ దాకా చూసి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి డెఫినెట్గా మీరైతే అప్లై అయితే చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ బటన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్లో కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే పెట్టుకోండి బ్రదర్స్. వీడియోలో ఉన్న పూర్తి డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 27/8/2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మనకి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసింది. మనకి రిక్రూట్మెంట్ ఫర్ ద సైంటిస్ట్, ఇంజనీరింగ్, బిఈ, బీటెక్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్టులు ఇవి. లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ఇస్రో నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకి బిఈ చదివిన వారు సైంటిస్టు, ఇంజనీరు, ఎస్సీ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే 99 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి దాంట్లో మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా అన్ని రకాల వారికి దీనికి అప్లై చేసుకునే మన వేకెన్సీలు అయితే సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. దీని క్వాలిఫికేషన్ బిఈ కానీ బీటెక్ చదివిన వారు దీనికి 65% ఉన్నవారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి మనకి సైంటిస్టు, ఇంజనీర్, మెకానికల్కి 52 వేకెన్సీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీలు ఇవ్వడం అయితే జరిగింది. బిఈ బీటెక్ చదివి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు 65% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైంటిస్టు, ఇంజనీరింగ్కి కంప్యూటర్ సైన్స్ 21 పోస్టులు ఉన్నాయి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్ని రకాల మధ్యలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో రకాలు ఉన్నాయి, వారు కూడా వేకెన్సీలు అయితే సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మనకి బిఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదివిన వారు 65% ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సైంటిస్టు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటానమస్ బాడీకి మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే ఒక వేకెన్సీ ఉంది. దీనికి బిఈ బీటెక్ చదివిన వారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివిన వారు దీనికి 65% ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సైంటిస్టు, మెకానికల్ ఆటానమస్ బాడీస్కి అయితే ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మన సైంటిస్టు, కంప్యూటర్ సైన్స్, ఆటానమస్ బాడీ కోసం ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి కూడా మరి బీటెక్, బిఈ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి www.isro.gov.in.లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి 16/9/2026 వరకు 28 సంవత్సరాలు నిండిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దాటకూడదు. అంటే
వారికి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు వచ్చేటప్పటికి రూ. 750 అందరూ అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి ఎగ్జామ్కి అయితే ఎవరైతే అటెండ్ అవుతారో రూ. 250 కట్ చేసుకుని కత్తమ డబ్బులు అయితే మీకు రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ అటెండ్ అవుతే రిఫండ్ అయితే జరుగుతుంది. పేమెంట్ ఫీజు కూడా ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు రిఫండ్ అయితే అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడ ఉంటుంది. తెలంగాణ వారికి హైదరాబాద్లో అయితే ఉంటుంది. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల వారికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అక్కడికి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ అయితే అక్కడ రాయవలసి ఉంటుంది. మనకి సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందంటే మనకి పార్ట్ ఏ వచ్చేటప్పటికి 90 మినిట్స్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 1/3 అయితే మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత పార్ట్ బి వచ్చేటప్పటికి ఆప్టిట్యూడ్ మనకి టెస్ట్ అయితే ఉంటుంది. 30 మినిట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మ్యాక్సిమం మార్క్స్ అయితే ఉంటుంది. 20 క్వశ్చన్స్ 1 మినిట్ తర్వాత 20 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. తర్వాత టోటల్ 100 మార్క్స్ అయితే మీకు పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది. అన్రిజర్వ్డ్కి 55% మార్క్స్ పార్ట్ ఏలో, పార్ట్ బిలో రావాల్సి ఉంటుంది. మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, పోస్టెడ్, రిజర్వ్డ్ వారికి మాత్రం 40% ఈచ్ పార్ట్లో రావాల్సి అయితే ఉంటుంది. మీకు ఏ విధంగా సెలక్షన్ అయితే జరుగుతుందంటే 1 పోస్ట్కి 1:5 రేషియోలో క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వాలిఫికేషన్ అయితే మీరు మర్చిపోండి. ఎందుకంటే మీకు 100కి 100 వచ్చేలాగా మీరైతే ట్రై చేసి మీరు మంచి ఉద్యోగాన్ని అయితే, ఆఫీసర్ ఉద్యోగం అయితే కొట్టగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ 40 మార్క్స్, తర్వాత జనరల్ అవేర్నెస్కి 20 మార్క్స్, ప్రజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్కి 20 మార్క్స్, కంప్రహెన్షన్స్కి 10 మార్క్స్ అయితే మీరు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇన్స్టిట్యూషన్ టైప్స్, తర్వాత మనకి గ్రేడ్ పే మీరు వచ్చిన అకాడమిక్ మార్క్స్ కూడా మీకు ఉండి 10 మార్క్స్కి అయితే వాటికి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ర్యాంక్ ఫేమ్ అవార్డ్స్ ఏమైనా ఉంటే మీకు 3 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. టోటల్ 100 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా అన్నిటికీ 50% రిటన్ టెస్ట్లో, ఇంటర్వ్యూలో 50% రావాలి. అగ్రిగేట్ 60% ఉండాలి అన్రిజర్వ్డ్ వారికి. ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్, రిజర్వ్ క్యాండిడేట్స్కి 40% రెండిట్లో కలిపి 50% రావాల్సి ఉంటుంది. మీకు పే వచ్చేటప్పటికి 56,100 ఉంటుంది. అన్ని అలవెన్స్ కలిపి 1,15,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఓన్లీ నేషనల్ ఇండియన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి అప్లై చేసుకోవడానికి 27/8/2026 నుంచి 16/9/2020 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లై చేసుకోవడానికి www.isro.gov.in లోకి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. ఎవరైతే BE బీటెక్ చదువు ఉన్నారో వారు ఇటువంటి అవకాశాన్ని అయితే మిస్ అయితే అవ్వద్దు. ఇస్రోలో మనకి ఉద్యోగం అంటే చాలా బెస్ట్ జాబు. మీకు లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్ని మీరైతే వదలొద్దు, ఎలిజిబిలిటీ ఉన్నవారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి మీకు ఎలిజిబిలిటీ లేకపోతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.